الحمد لله الهادي لمن استهدى المجيب لمن دعاه الناصر لمن استجار به وناداه لا هادي لمن أضل ولا مضل لمن هداه وما بكم من نعمة فمن الله ثم إذا مسكم الضر فإليه تجأرون وأشهد أن لا إله إلا الله وحده لا شريك له المتقدس في علاه وأشهد أن محمدًا عبد الله ورسوله ومصطفاه وخليله ومجتباه صلى الله عليه وعلى آله وصحبه ومن والاه وسلم تسليما كثيرا إلى يوم نلقاه. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, వేసవి వేడి వివేచనతో కూడి ఋతువుల మార్పు అనేది కేవలం ఒక సహజమైన వాతావరణ పరిణామం మాత్రమే కాదు, ఆలోచించే హృదయాలకు అది అల్లాహ్ యొక్క అపారమైన శక్తి మహిమలకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రతి సంవత్సరం మనల్ని సమీపించే వేసవి కాలం, దాని తీవ్రమైన ఎండలు మన భౌతిక జీవితాన్ని ప్రభావితం చెయ్యడమే కాకుండా ఒక విశ్వాసికి పరలోక చింతనను, ఆత్మ పరిశీలనను గుర్తు చేస్తాయి. ఒక కవి అన్నట్టు, వేసవి వేడికి ఎండిన ధరణి వాన జల్లుతో పులకించును జగాన, అంతరాత్మ నిలదీసిన వేళ మదిని పశ్చాత్తాపంతో మారును మనిషి గుణాన. ప్రకృతి మార్పుకు వేసవి ఒక మార్గం, ప్రవృత్తి మార్పుకు మనస్సాక్షి ఒక సాధనం. అభిమాన మిత్రులారా, ఎండాకాలం, వేసవి కాలం అనేది సృష్టిలో అల్లాహ్ సంకేతం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు: యుకల్లిబుల్లాహుల్ లైల వన్నహార ఇన్న ఫీ దాలిక లఇబ్రతన్ లిఉలిల్ అబ్సార్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాత్రిని పగలును మారుస్తూ ఉంటాడు. నిశ్చయంగా ఇందులో వివేకవంతులకు గుణపాఠం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, చలి మరియు వేసవి కాలాల మార్పు మనిషికి కాలం యొక్క విలువను, నిరంతర గతిని, ప్రకృతి ముందు మానవ జీవితం అనేది ఎంత చిన్నదో అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. నిరంతరం మారే ఈ ఋతువులు, ప్రపంచం అనేది శాశ్వతం కాదు, దీని వెనక మరో లోకం ఉందని
ఈ లోకాలన్నింటినీ పరిపాలించే ఒక సృష్టికర్త అల్లాహ్ ఉన్నాడు అని ఈ ఋతువులు, ఈ కాలాల మార్పులు అనేవి చాటి చెబుతాయి. అభిమాన మిత్రారా, మనం వేసవి కాలాన్ని చూసినప్పుడు ఆ తాపానికి, ఆ వేడికి సహజంగా మనలో పరలోక చింతన అనేది బయలుదేరుతుంది. కనుక తీవ్రమైన వేసవి వేడి అనేది తగిలినప్పుడు విశ్వాసి హృదయం వెంటనే పరలోకం వైపు మళ్ళుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అబ్రిదు బిద్దహ్రి ఫిల్ హర్రి ఫఇన్న హర్రహా మిన్ ఫైహి జహన్నం. ఎండ వేడి తీవ్రంగా ఉన్నప్పుడు జుహర్ నమాజుని కొద్దిగా చల్లబడే వరకు ఆలస్యంగా చేసి చదువుకోండి. ఎందుకంటే తీవ్రమైన వేడి అనేది నరకపు సెగ నుండి ఉద్భవిస్తుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అల్లాహ్తో మనం ఈ సందర్భంగా వేడుకోవాలి, అల్లాహుమ్మ అజిర్నా మినన్నార్, అల్లాహుమ్మ అజిర్నా మినన్నార్, అల్లాహుమ్మ అజిర్నా మినన్నార్. ఓ అల్లాహ్, మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు, మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు, మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు. ఇలా గనక మనం 3 సార్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శరణు వేడినట్లయితే స్వయంగా నరకమే అల్లాహ్తో వేడుకుంటుందంట. ఇతను శరణు వేడుకుంటున్నాడు, ఇతనికి శరణు ఇవ్వాలి. అలాగే స్వర్గాన్ని సైతం అలా 3 సార్లు మనం కోరుకుంటే స్వర్గం సైతం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఇతను కోరుకుంటున్నాడు కనుక స్వర్గాన్ని ఇతనికి ప్రసాదించు అని చెబుతుంది అని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సోదరులారా, ప్రతిరోజు ఒక్కసారైనా సరే 3 సార్లు స్వర్గాన్ని మనం అడగాలి. ప్రతిరోజు ఒక్కసారైనా సరే 3 సార్లు మనం నరకాగ్ని నుండి అల్లాహ్ శరణు అనేది కోరాలి. కనుక అభిమానం ఇస్తారు. ఇక్కడ ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, తుద్న షంసు యోమల్ ఖియామతి మినల్ ఖల్qi హత్తా తకూన మిన్హుం కమిqదారి మీలిన్. ప్రళయ దినాన సూర్యుణ్ణి నెత్తి మీదకి తీసుకురావడం జరుగుతుంది, నేలను ఇనుమలేలగా మార్చివేయడం జరుగుతుంది. మరి అలాంటి సమయంలో వేడి తీవ్రత ఎంతగా ఉంటుందంటే ప్రజలు వారి కల్మలకు అనుగుణంగా కొందరు అరికాళ్ళ వరకు, మరికొందరు మోకాళ్ళ వరకు, మరికొందరు నడుము వరకు, మరికొందరు నోటి వరకు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైగ చేసి మరి చూపించారు. అంతవరకు వారు చెమటలో మునిగి ఉంటారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారా, నేడు మనం కాసింత ఎండ తగలగానే ఏం చేస్తున్నామంటే చెట్టు నీడకి పరిగెడుతున్నాము, చల్లని యొక్క నీడ కోసం అనేది వెతుకులాడుతున్నాము, ఏసీలో ఆన్ చేసుకుంటున్నాము, ఫ్యాన్లు వేసుకుంటున్నాం. ఈ సౌకర్యాలన్నీ అల్హమ్దులిల్లా ఈరోజు మనకు ఉన్నాయి. అయితే రేపు భూమి కింద వెళ్ళిపోయిన తర్వాత ఎంత సౌకర్యాలతో బతికిన వ్యక్తి అయినా సరే, ఎన్ని యొక్క ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకున్న వ్యక్తి అయినా సరే ఆ 6 అడుగుల స్థలంలోనే అతను అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ చలి వేసినప్పుడు హీటర్లు ఉండవు, ఎండ తీవ్రత తగ్గించడానికి ఏసీలు ఉండవు, మనకు కావాల్సిన యొక్క సౌకర్యాలు అక్కడ ఏమీ ఉండవు. అక్కడ మనల్ని ఏ కర్మలు కాపాడుతాయి? రేపు ప్రళయ దినాన ఇంత భయానక స్థితి ఏర్పడుతుంది కదా, అక్కడ మనకు నీడ అనేది ఎలా దక్కుతుంది, ఎలా దొరుకుతుంది అన్న విషయాన్ని ఇన్షాఅల్లాహ్ ముక్తసరిగా తెలుసుకుంటూ ఈరోజు అనేది మనం ముందుకు సాగే ప్రయత్నం అనేది చేద్దాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి 7 అద్భుతమైన యొక్క మార్గాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సబఅతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహి యౌమ లా దిల్ల ఇల్లా దిల్లు అల్ ఇమాముల్ ఆదిల్ వ షాబున్ నషా బి ఇబాదతిల్లాహ్. భయంకరమైన ఆ మండుటెండల్లో ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు తఆలా కొందరు ప్రత్యేకమైన వ్యక్తులను తన అర్ష్ నీడలో చోటు కల్పిస్తాడు. ఆ అర్ష్ నీడ తప్ప మరే నీడ ఆ రోజు ఉండదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడమే కాకుండా ఆ 7గురిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లెక్కించి మరీ చూపించారు. అందులో
మొదటి అదృష్టవంతుడు ఎవరంటే న్యాయవంతుడైన పాలకుడు, రెండవ వ్యక్తి ఆరాధనలో పెరిగిన యువకుడు, మూడో వ్యక్తి మసీదులో హృదయాన్ని ముడివేసుకున్న వ్యక్తి, అంటే ఒకసారి మసీదు నుండి తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు మసీదుకి వెళ్ళాలన్న ఆలోచనతో ఉండే ఒక యువకుడు, అలాగే అల్లాహ్ కోసం ఒకరినొకరు ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు, అలాగే ఒక అందమైన ఐశ్వర్యవంతురాలైన స్త్రీ చెడు కోసం పురిగోల్పగా నేను అల్లాహ్కు భయపడుతున్నానని చెప్పి ఆ చెడుకి దూరంగా ఉన్న యొక్క యువకుడు, రహస్యంగా దాన ధర్మాలు చేసే వ్యక్తి, అలాగే ఏకాంతంలో అల్లాహ్ను స్మరిస్తూ కంట కన్నీరు పెట్టుకున్న వ్యక్తి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ అర్ష్ నీడను పొందడానికి అద్భుతమైన 7 మార్గాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించారు. కనుక అభిమానం ద్వారా అనేక సందర్భాల్లో ఈ యొక్క హదీస్ మనం విని ఉంటాము. అయితే ఆచరించి మన జీవితంలో రేపు పలే దినాన మనం ఎదుర్కోబోయే ఆ వేడి తాపాన్ని తట్టుకోవడానికి, దాని బారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇహలోకంలోనే ఈ సరంజామాను, ఈ సత్కర్మల యొక్క సామగ్రిని మనం సిద్ధం చేసి పెట్టుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలామంది వేసవి వేడిని నెపంగా పెట్టుకొని నమాజులను వదిలేస్తారు, జుమా నమాజుకి రారు. అలాగే అనేక కొన్ని విధులు ఉంటాయి, ఆ విధుల్ని కూడా వారు జవదాటుతూ ఉంటారు. దానికి వారు చూపే యొక్క సాకు ఏమిటంటే ఎండలు మండిపోతున్నాయని, బయటికి రాలేమని, ఇలా రకరకాల కారణాలు చెబుతారు. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఏమంటున్నాడండి, కుల్ నారు జహన్నమ అషద్దు హర్రా, మీరు ఈ ఎండ యొక్క వేడికే, ఈ వేసవి వేడికి ఇలా అల్లాడిపోతున్నారే, మరి నరకాగ్ని యొక్క వేడి అనేది మహాభయంకరంగా ఉంటుంది. దాని సెగ మాత్రమే ఇది, నరకాగ్ని సెగలో ఒక భాగం మాత్రమే ఈ వేసవి వేడి. మరి నరకాగ్ని ఎలా ఉంటుంది సోదరులారా, మనం ఊహించగలమా? మరి అలాంటి నరకాగ్ని నుండి మనల్ని కాపాడుకోవాలంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నతను సొంతం చేసుకోవాలంటే కష్టం అనిపించినా, ఇష్టం లేకపోయినా బయలుదేరి మసీదుకి మనం వెళ్ళాలి, మన విధుల్ని మనం నిర్వర్తించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రళయ దినాన మనకు నీడనిచ్చే మరో మార్గాన్ని కూడా తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అంజర ముఅసిరన్ ఔ వద అన్హు అదల్లహుల్లాహు ఫీ దిల్లి. అప్పు ఒక వ్యక్తికి ఇచ్చారు, అప్పు తీర్చేక స్తోమత అతని దగ్గర లేదు, ఆ గడువు కూడా దగ్గర పడింది. మీరేమన్నా అంటే పర్వాలేదు, మీరు నిదానంగా ఇవ్వచ్చు అన్నారు. లేదు, ఇంకా అతను తీర్చలేడు అన్నప్పుడు కొంత భాగమో పూర్తి భాగమో అతను మన్నించేశారు. అలాంటి వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు ప్రళయ దినాన తన యొక్క అర్ష్ నీడలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చోటు కల్పిస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా మరో అద్భుతమైన యొక్క మార్గం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ కోసం మాత్రమే ప్రేమించడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, ఇన్నల్లాహ యఖూలు యౌమల్ ఖియామా ఐనల్ ముతహాబ్బూన బిజలాలి అల్ యౌమ ఉదిల్లుహుం ఫీ దిల్లి యౌమ లా దిల్ల ఇల్లా దిల్లి. నా మహిమ కోసం, కేవలం నా ప్రసన్నత కోసం, నా గౌరవం కోసం పరస్పరం ప్రేమించుకున్న వారు ఎక్కడ? ఈరోజు వారికి నా నీడను నేను ప్రసాదిస్తాను, ఈరోజు నా నీడ తప్ప మరే నీడ ఉండదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తాడు. అదేవిధంగా అభిమానం ఇస్తారా, మనిషి దానా ధర్మాలు చేసి ఆ దానా ధర్మాల నీడలో ప్రళయ దినాన మనిషి ఉంటాడు అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇన్న సదకత లతుత్ఫియు అన్ అహ్లిహా హర్రల్ ఖుబూర్ వ ఇన్నమా యస్తదిల్లుల్ ముమిను యౌమల్ ఖియామతి ఫీ దిల్లి సదకతిహి. నిశ్చయంగా దానం అనేది, దానం చేసిన వారి సమాధి వేడిని చల్లారుస్తుంది. సుబ్హానల్లాహ్. ప్రళయ దినాన విశ్వాసి తాను చేసిన దానం యొక్క నీడలో ఉంటాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానం ద్వారా హలాల్ జీవనోపాధిని సంపాదించడానికి శ్రమిస్తూ కుటుంబాన్ని, పిల్లలను ఎవరి ఎదుట చేయి చాచకుండా పోషించడానికి వేడిని సహిస్తూ పనిచేసే కార్మికులు, ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. వీరికి గొప్ప ప్రతిఫలం మరియు ఉన్నత స్థానం అనేది వాగ్దానం చేయబడింది. కఅబ్ బిన్ ఉజ్రా రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం
సహాబా ఒక వ్యక్తి కష్టపడుతున్న శ్రమజీవి ఒక వ్యక్తి పక్కన నుండి వెళుతూ అతను పడుతున్న శ్రమను చూసి అతను ఆ పనిలో లీనమై ఉండడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఇతను పడే ఈ కష్టము ఇతని యొక్క ఈ విలీనత ఏదైతే ఉందో అల్లాహ్ మార్గంలో ఉంటే ఎంత బాగుండేది యా రసూలుల్లాహ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి సమాధానం ఇచ్చి చెప్పిన మాట, ఇన్ కాన ఖరజ యస్ఆ అలా వలదిహి సిగారన్ ఫహువ ఫీ సబీలిల్లాహ్ వ ఇన్ కాన ఖరజ యస్ఆ అలా నఫ్సిహి యఇఫుహా ఫహువ ఫీ సబీలిల్లాహ్. సుబ్హానల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాటను గుర్తుపెట్టుకోండి సోదరులారా. కార్మికులకు పరమ శ్రేయభిలాషి ఎవరంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అతడు చిన్న పిల్లలైన తన సంతానాన్ని పోషించడానికి బయలుదేరి ఉంటే అది అల్లాహ్ మార్గంలోనే ఉన్నట్టు. తనను తాను ఎవరి ఎదుట చెయ్యి చాచకుండా తన ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి అతను బయలుదేరి ఉంటే అతను అల్లాహ్ మార్గంలో ఉన్నట్టే. సుబ్హానల్లాహ్. కనుక అభిమానం ఇస్తారా, ఈరోజు దేశం కాని దేశంలో మన పరివారాన్ని మన వారిని అందరినీ మనం వదులుకొని ఇక్కడ వచ్చి కష్టపడుతున్నాము, ఇక్కడ వచ్చి శ్రమ పడుతున్నామంటే అభిమానం ఇట్లారా. దీనికి బలమైన కారణం ఏంటి? హలాల్ సంపాదన మన సంతానానికి ఇవ్వాలన్నదే కదా, హరాంకి దూరం అవ్వాలన్నదే కదా. మరి మనం కూడా ఈ యొక్క అదృష్టవంతుల జాబితాలో చేరిపోయాం సోదరులారా. కనుక అభిమానం ఇట్లారా. ఈ వేసవి కాలంలో అల్లాహ్ మనకు ప్రసాదించిన నీడ, అలాగే తాగునీరు, ఫ్యాన్లు, ఏసులు వంటి సౌకర్యాలను తలుచుకొని ఆయనకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవడమే కాకుండా ఈ కనీస సౌకర్యాలు లేని యొక్క పేదలను, బాటసారులను, జీవరాశులను గుర్తుంచుకొని తాగునీటి వసతిని ఏర్పాటు చేయడం, పేదలకు సహాయం వంటి సత్కార్యాలు చేయడం ద్వారా అల్లాహ్ యొక్క అపారమైన పుణ్యాన్ని మనం పొందవచ్చు. అలాగే చెట్లు నాటడం కూడా ఒక గొప్ప కార్యం సోదరులారా. ఎందుకంటే చెట్లు నీడనిస్తాయి, ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వేసవి వేడి మనకు చెట్ల యొక్క ప్రాముఖ్యత మరియు ప్రకృతి యొక్క పరిరక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుంది. కనుక ఈరోజు మనం గమనించినట్లయితే నగరాల్లో కాంక్రీట్ భవనాలు, తారు రోడ్లు పగటిపూట వేడిని పీల్చుకొని రాత్రి వేళ విడుదల చేయడం వల్ల పట్టణాల్లో పల్లెల కన్నా ఎక్కువగా వేడి అనేది మనకు కనబడుతుంది సోదరులారా. కనుక అభిమానం ఇస్తారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవ కరుణ ఏదైతే ఉందో మూగ జీవుల్ని కూడా మనం ఆదుకోవాలనే ఉపదేశం చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట, బైనమా రజులున్ యంషి, ఒక వ్యక్తి నడిచి వెళ్తున్నాడు, విపరీతమైన దాహం వేసింది, బావిలో దిగాడు, నీరు తాగరు, పైకి వచ్చి చూసేసరికి ఒక కుక్క అనేది తీవ్రమైన దాహంతో ఆపుకోలేక అక్కడ ఉన్న తడి మట్టిని అది నాకుతూ ఉంది. అది గమనించిన అతను, అయ్యో దాహంతో నేను ఇంత అల్లాడిపోయాని, మరి ఈ మూగజీవి అనేది ఎంత అల్లాడిపోతూ ఉంటుంది అని మళ్ళీ అతను ఆ బావిలో దిగి తన యొక్క ఆ చర్మంతో ఉన్న యొక్క మోజా అంట దాన్ని, అందులో నీళ్లు నింపుకొచ్చి ఆ యొక్క కుక్కను తాపించగా అల్లాహ్ సుబ్హానహు తఆలాకు అతని ఆ యొక్క శ్రమ, అతని ఆ పని అది ఎంతగా నచ్చిందంటే అతన్ని క్షమించేశాడు అల్లాహ్ సుబ్హానహు. సహాబాలు అన్నారు, యా రసూలల్లాహ్, అల్లాహ్ ప్రవక్త, ఏమిటి మూగ జీవుల పట్ల దయ చూపడంలో కూడా పుణ్యం ఉంటుందా అంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫీ కుల్లి కబ్దిన్ రతబతిన్ అజ్రున్, ప్రాణమున్న ప్రతి జీవికి మేలు చేయడంలో పుణ్యం ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానం ఇట్లారా. అంతిమంగా వేసవి తాపానికి పాత ఆకులు రాలిపోయి వర్షం పడగానే ప్రకృతి సరికొత్తగా చిగురుస్తుంది అంటే వేసవి అనేది ప్రకృతి తనను తాను శుభ్రపరచుకొని తదుపరి కాలానికి సిద్ధమవడానికి ప్రకృతి చేసే ఒక కఠినమైన ప్రక్రియ అని మనం చెప్పుకోవచ్చు. మరి మనిషి ప్రవర్తన లేదా స్వభావాన్ని అంటే ప్రవృత్తిని మార్చుకోవడానికి సమాజంలో బతుకుతున్నప్పుడు మనిషి అహంకారం, స్వార్థం, క్రోధం వంటి చెడు గుణాలకు లోనవుతాడు. వీటిని మార్చగలిగే ఏకైక శక్తి ఏమిటంటే మన మనస్సాక్షి. మనస్సాక్షి అనేది మనిషి లోపల ఉంటే ఒక అదృశ్యమైన న్యాయమూర్తి లా అది వ్యవహరిస్తుంది. తప్పు చేసేటప్పుడు అది హెచ్చరిస్తుంది, మంచి చేసేటప్పుడు అది ప్రోత్సహిస్తుంది. కనుక వేసవి కాలం భూమిని ఎలా తప్పింపజేస్తుందో అలాగే తప్పు చేసినప్పుడు మనస్సాక్షి మనిషిని లోపల నైతికంగా తప్పింపజేస్తుంది. ఈ పశ్చాత్తాపమే మనిషిని మంచి వైపునకు నడిపిస్తుంది. మనస్సాక్షి మాట వినే వ్యక్తి తన తప్పులను సరిదిద్దుకొని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరుడిగా మారుతాడు.
ఒకే నాణానికి రెండు ముఖాలు ఏంటంటే ప్రకృతి మరియు ప్రవృత్తి. ప్రకృతి వేసవిలో లేకపోతే భూమి శుద్ధి ఉండదు, కొత్త సృష్టి జరగదు. అలాగే మనిషికి అంతరాత్మ ప్రబోధన మనస్సాక్షి లేకపోతే అతని ప్రవర్తనలో మార్పు రాదు. పరుషమైన ఎండలు ప్రకృతిని ఎలా అందంగా మారుస్తాయో మనస్సాక్షి ఇచ్చే కఠినమైన హెచ్చరికలు మనిషి జీవితాన్ని అంత ప్రకాశవంతంగా మారుస్తాయి. ప్రకృతి నియమాలను గౌరవిస్తూ వేసవిని భరించినట్టే మనం అంతరంగం వైపు చూసి మనస్సాక్షి చెప్పే నిజాలను అంగీకరించాలి. ప్రకృతి కాలానికి అనుగుణంగా మారుతూ తనను తాను కాపాడుకుంటుంది. మనిషి కూడా తన మనస్సాక్షిని అప్రమత్తంగా ఉంచుకొని ప్రవృత్తిని మార్చుకున్నప్పుడే, స్వభావాన్ని మార్చుకున్నప్పుడే లోకంలోనూ అతనిలోనూ శాంతి ఆనందం అనేది వర్ధిల్లుతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.